మొన్న ఉక్రెయిన్కి అలాగే రష్యా మధ్య ఏదైతే వార్ ఉందో దీన్ని స్టాప్ చేయాలి అని చెప్పేసి మొన్న పుతిన్ గారు అలాగే డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు కదా. అయితే మరి దీంట్లో అందరికి కూడా కొన్ని సందేహాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. అవేంటంటే అరే పుతిన్ నిజంగా ఆ భేటీకి పుతిన్ వచ్చాడా, లేదు అంటే పుతిన్ డూప్ ఎవరన్నా సరే వచ్చారా, అంటే మనకి మూవీస్లో డూప్ పెట్టి షూటింగ్ లేపుతూ ఉంటారు కదా. సో అదేవిధంగా ఇక్కడ పుతిన్కి కాకుండా పుతిన్కి సంబంధించి డూప్ ఏమన్నా ఇక్కడ మీటింగ్కి అటెండ్ అయ్యాడా అని చెప్పేసి కూడా కొంతమంది డౌట్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా పుతిన్ ఎలా ఉంటాడు, చాలా డిగ్నిఫైడ్గా, చాలా సైలెంట్గా, సో ఈ విధంగా వ్యవహార శైలి ఉండిద్ది. కానీ మొన్న చూస్తే మరి ఆయన చాలా యాక్టివ్గా కనిపించాడు. సో ఒక రకంగా చెప్పాలి అంటే డొనాల్డ్ ట్రంప్ కంటే పుతినే కొంచెం అగ్రెసివ్ మోడ్లో ఉన్నాడు. సో దాంట్లో భాగంగా మళ్ళీ అక్కడ రష్యాలో మళ్ళీ అక్కడ మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి, సో ఒక రకంగా చెప్పాలంటే పుతిన్కి కొంచెం క్వైట్ ఆపోజిట్గా ఉన్నాడనే చెప్పాలి. సో మరి ఇది చూసిన తర్వాత ఎందుకు భయ్యా అంటే ఇప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏమని, పుతిన్ కనుక వేరే చోటకి ఎక్కడికైనా వచ్చాడు అంటే ఆటోమేటిక్గా అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి మరి అతని మీద అయితే ఈ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మరి అమెరికా వస్తే ఆటోమేటిక్గా అతన్ని అరెస్ట్ చేసేస్తారు. సో మరి దీంట్లో భాగంగా అతను వచ్చాడా, లేదు అంటే అతను డూపును పంపించాడా అని చెప్పేసి కూడా కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి అనమాట.